అంతరిక్షంలో మనుషులు గర్భం దాల్చగలరా? ఇదే అంశంపై మనం ఒకసారి విశ్లేషిద్దాం. భూమి బయట అంతరిక్షంలో జీవితం సాధ్యమా? అక్కడ మనుషులు జీవించగలరా అనేది ఒక ప్రశ్న. కానీ ఇప్పుడు మరొక కీలకమైనటువంటి ప్రశ్న చర్చ కూడా వస్తుంది. అంతరిక్షంలో మనుషులు గర్భం దాల్చగలరా? ఇదే అంశంపై ఒకసారి మనం విశ్లేషిద్దాం. భవిష్యత్తులో మనుషులు చంద్రుడు, మంగళగ్రహం మీద నివసించాలనే ప్రణాళిక కూడా వేస్తున్నారు. అయితే అక్కడ మనుషులు గర్భం దాల్చగలరా, పిల్లలు పుట్టగలరా అనే ప్రశ్నకు సంబంధించినటువంటి కొత్త శాస్త్రీయ అధ్యయనం ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా వెల్లడించింది. శాస్త్రవేత్తల ప్రకారం అంతరిక్షంలో గర్భం రావడం పూర్తిగా అసాధ్యం కాదని కొంత కష్టంగా తాజా పరిశోధనలు కూడా చెప్పడం జరుగుతున్నాయి. పరిశోధనలో ముఖ్యంగా తెలిసింది ఏమిటంటే భూమిపై గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ వల్ల స్పర్మ్ అండాన్ని సులభంగా చేరుతుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల స్పర్మ్ దారి తప్పుతుందని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఫర్టిలైజేషన్ అంటే గర్భధారణ రేటు సుమారు 30% వరకు తగ్గుతుందని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు కూడా వారు గుర్తించడం జరిగింది. అంటే మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో స్పర్మ్ కదలిక వేగంగా తగ్గిపోయినా దిశ తెలియక అండాన్ని చేరడం కష్టమవుతుందని పరిశోధనలో చెబుతున్నారు. గర్భం వచ్చినా కూడా సమస్యలు అక్కడితో ముగియవు. మైక్రోగ్రావిటీ వల్ల ఎంబ్రియో అభివృద్ధి మందగిస్తుంది. అవయవాల అభివృద్ధి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శిశువు పెరుగుదలపై ప్రభావం కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ ప్రారంభ దశలో భ్రూణ అభివృద్ధి, గురుత్వాకర్షణ చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అంతరిక్షంలో భూమిలా వాతావరణం రక్షణ ఉండదు. కాస్మిక్ రేడియేషన్ వల్ల DNA డ్యామేజ్ అవుతుంది. స్పర్మ్ అండాల నష్టం కలుగుతున్నట్టు తెలుస్తుంది. గర్భంలో శిశువు ప్రమాదంగా ఉండే అవకాశం ఉంది. క్యాన్సర్ ప్రమాదం వంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తు స్పేస్ కాలానికి ఇది పెద్ద సమస్యగా తెలుస్తుంది. మనుషులు చంద్రుడు లేదా మంగళగ్రహం మీద స్థిరంగా నివసించాలంటే అక్కడ పిల్లలు పుట్టాలి. కానీ అంతరిక్షం గర్భధారణ కష్టమైతే స్పేస్ కాలనీకి స్థిరంగా కొనసాగించడం కొంత కష్టం అవుతుందని కూడా తెలుస్తుంది. అందుకే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా కూడా పరిశోధనలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. అనేక రిపోర్ట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. మొత్తం మీద శాస్త్రవేత్తలు చెప్పేది కొన్ని కీలక అంశాలు ఏంటి అంటే అంతరిక్షంలో గర్భం రావడం అసాధ్యం కాదు, కానీ చాలా కష్టం. గురుత్వాకర్షణ లేకపోవడం పెద్ద సమస్య. రేడియేషన్ వల్ల DNA డ్యామేజ్ ప్రమాదం, భ్రూణ అభివృద్ధి సమస్య రావచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఇంకా చాలా పరిశోధనలు కూడా కొంత అవసరం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. భూమిపై జీవించడం మనకు సహజం, కానీ అంతరిక్షం జీవితం అంతా సులభం కాదు అని కూడా కొన్ని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఇంకా కొన్ని రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉండబోతుంది, భూమిపై ఉన్నటువంటి గ్రావిటీ కావచ్చు, అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ గ్రావిటీ సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది.